కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జిని త్వరలో నియమించాలని జిల్లా నాయకులను కోరినట్లు జనసేన పార్టీ నాయకులు అనుమేష్, రామాంజనేయులు, గణేష్, ఏసేబు తదితరులు తెలిపారు. మండల కేంద్రమైన కోసిగిలోని స్థానిక ఎస్టీ కమ్యూనిటీ హాల్లో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఇంతవరకు నియమించలేదని, త్వరలో నియమించి మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా నాయకులను కోరినట్లు వారు తెలిపారు. త్వరలో పార్టీ బలోపేతానికి మండల గ్రామస్థాయి కమిటీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మారెప్ప, ఈరన్న, ఉమేష్, రమేష్, రాంబాబు, వీరేష్, ఉదయ్, మహమ్మద్, మల్లికార్జున, ఆనంద్, ఆకాష్, బజారీ, మోజేష్, సురేష్, రాజేష్, నాగరాజు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. ఈరోజు ప్రతిపక్ష హోదాలో మనం ఉన్నాము. అలాగే మనకి ఈ కూటమిలో భాగంగా మన అధ్యక్షులు గారు కానీ మన నాయకులు కానీ మంచి సముచిత స్థానం కల్పించింది. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక కూటమితో సాధ్యమని ఈరోజు ప్రజలను నమ్మినారు. ఈరోజు ప్రజల నమ్మకం మేరకు ఈరోజు అందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలు ముందుకు తీసుకొచ్చేసి ప్రజలకు తోడ్పాటుగా నిలవాలని, అలాగే గ్రామాన జనసేన జెండాలు ఖచ్చితంగా ఎగురవేయాలని ఇప్పుడున్న ప్రతి జనసేన నియోజకవర్గ బాధ ఏంటంటే ముఖ్యంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని మేము జిల్లా నాయకత్వానికి తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యకర్త కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్తకి మేమంతా అండగా ఉంటాము. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా 4 మండలాల నాయకులు మేమంతా కార్యకర్తలకి భరోసా ఇస్తున్నాము. ఏ సమస్య వచ్చినా సరే మేమంతా ముందుండి వాళ్ళకి మేము తోడుంటామని. వైసీపీ వ్యతిరేక పాలన పోవడానికి కూటమి ఏర్పడింది. కూటమిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. కూటమి కలపడానికి ఎన్నో తన సీట్లను త్యాగం చేశాడు కూడా. ఈ త్యాగానికి ప్రతిఫలమే ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్లో మంత్రి పదవులు పొందుతూ